అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో మీరందరూ చాలా బాగా ఆన్సర్ చేశారండి. లాస్ట్ వీడియోలో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు సంయుక్త గారు, కార్తికేయ గారు, ప్రేమ్ గారు, కృష్ణకుమారి గారు, అనురాధ గారు, నీలు గారు ఫ్రమ్ ఇచ్చాపురం అండ్ వెంకట్ చిక్కింగ్ గారు కాకినాడ అండ్ స్వీటీ గారు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశానండి. ఎన్పిసి అంటే అబ్రివేషన్ తెలియని వాళ్ళు మీకు కామెంట్ సెక్షన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్ చూడండి. కిల్లా శ్రీనివాసులు గారు, సింధు గారు అండి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటూ అసలు మనం ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం ఇప్పుడు. సో మనం ట్రెండింగ్ వర్డ్స్లో భాగంగా కొన్ని పదాల గురించి తెలుసుకున్నాం కదండి. సో మెయిన్ మీకు ఇచ్చినటువంటి ఫస్ట్ ఛాలెంజ్, దిస్ బిర్యానీ ఈజ్ సో టేస్టీ, ఇట్స్ టోటల్లీ అంటే ఇది చాలా రుచిగా ఉంది. ఇది టోటల్గా బసిన్ అంటే ఏమని నేర్చుకున్నాం, చాలా బాగుంది అని అర్థం అన్నమాట. సో బసిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ ఛాలెంజ్, యూ డాన్స్ అమేజింగ్లీ ఆన్ స్టేజ్, యూ రియల్లీ పాప్ ఆఫ్. బి ఆప్షన్ అనేది కరెక్ట్. సో మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ బాగా చేశారు. సో ఎంటైర్గా మీరేంటి చాలా బాగా చేసావు పర్ఫార్మెన్స్ అని అర్థమండి. ఎవరైనా వీడియో చూడకపోయి ఉంటే చూడండి. సో ఈరోజు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరూ చేస్తున్న తప్పులలో భాగంగా ఇంకొక ముఖ్యమైన టాపిక్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఇంకెందుకు లేటు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మీరు ఆల్రెడీ చూసేశారు కదా ఈరోజు టాపిక్ ఏంటి అనేది. సో ఫినిష్డ్ వర్సెస్ కంప్లీటెడ్. ఇది అసలు ఎక్కడ దేనికి, ఫినిష్డ్ అన్నా ఒకటే, కంప్లీటెడ్ అన్నా ఒకటే కదా. అసలు దీని రెండింటి మధ్య తేడా ఏంటి, ఎక్కడ ఎందుకు ఎలా వాడాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. ఇది నన్ను ఎవరో అడిగారండి, నేను మొన్నటిదాకా స్క్రీన్ షాట్ ఉంది బట్ ఎతికితే కనబడలేదు. ఇది అడిగిన వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఫినిష్డ్ అంటే ముగిసింది లేదా పూర్తయింది అన్న సందర్భంలో వాడతామండి. అసలు ఈ ముగిసింది పూర్తయింది అంటే ఏంటి, ఏం పూర్తయింది ఏం ముగిసింది అంటే మనం డైలీ చేస్తున్న పనులు ఏంటి, ఏదైనా సరే డైలీ చేస్తున్న పనులు ముగిసింది లేదా పూర్తయింది అని చెప్పాల్సిన సందర్భంలో ఇన్ఫార్మల్గా వాడతామండి. అంటే అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని కాదు, ముగిసింది, మనం డైలీ చేసే పనులు ముగిశాయి అని చెప్పాల్సిన సందర్భంలో మీరు చెప్పాలి ఇంగ్లీష్లో అనుకుంటే ఫినిష్డ్ అని వాడతామండి. జనరల్గా ఫినిష్డ్ అంటే మనకి తెలుసు, వర్క్ రిలేటెడ్ కాబట్టి వెర్బ్ కింద కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా దీన్ని మనం అడ్జెక్టివ్గా కూడా వాడతామండి. ఎందుకంటే ఇది ఒక పని యొక్క కండిషన్ అంటే స్థితిని, అంటే అయిపోయిందా, ఇన్ ప్రోగ్రెస్లో ఉందా, ఎట్ టు స్టార్టా అనేది మనం చెప్పాల్సిన, అంటే ఒక లక్షణాన్ని గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద కూడా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఫినిష్డ్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అనేది. మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమైద్ది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఫినిష్డ్ మై హోంవర్క్, నేను నా హోంవర్క్ను ముగించాను అని అర్థం అన్నమాట. సెకండ్, షీ ఫినిష్డ్ ఈటింగ్, ఆమె తినడం ముగించింది. ఇవన్నీ ఏంటి, మనం డైలీ చేసే పనులే కదా. నెక్స్ట్, ద మూవీ ఈజ్ ఫినిష్డ్, సినిమా ముగిసింది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఫినిష్డ్ అంటే ఇన్ఫార్మల్ వేలో మనం చేసే డైలీ పనులు అన్నమాట. ఈ రెండే బండ గుర్తులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంప్లీటెడ్ గురించి తెలుసుకుందాం. కంప్లీటెడ్ అంటే ఇది కూడా వెర్బ్ కింద అట్ ద సేమ్ టైం అడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేస్తామండి మనం. సో దీన్ని మనం పూర్తి చేశాను అంటే ఎప్పుడు వాడతాము అంటే అది పక్కాగా సక్సెస్ అయిపోయింది అని చెప్పాల్సిన సందర్భంలో, అంటే ఇంకెలాంటి పెండింగ్ లేదు ఆ పనిలో, కంప్లీట్గా సక్సెస్ అయింది అని చెప్పాల్సిన సందర్భంలో మాత్రమే కంప్లీటెడ్ అని మనం
ఇంగ్లీష్లో వాడతామండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్, ఫార్మల్ సిచ్యువేషన్స్కి ఎక్కువగా వాడతామన్నమాట. సో జనరల్గా ఏమొస్తాయి ఫార్మల్ సిచ్యువేషన్స్ అంటే, ఆఫీస్ రిలేటెడ్ కావచ్చు, అఫీషియల్ వర్క్ కావచ్చు, ప్రాజెక్ట్స్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా మనం చేసే జాబ్కి రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, టాస్క్ రిలేటెడ్, ఏదైనా సరే అచీవ్మెంట్స్ అంటే మనం అనుకున్నవి సాధించినప్పుడు ఇలా అనమాట. వీటికి మాత్రమే అంటే ఫార్మల్ సిచ్యువేషన్స్కి మాత్రమే కంప్లీటెడ్ వాడాలి. సో మీకు ఇంకా క్లియర్ కదా, ఎలాంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము మీకు ఇంకెలాంటి డౌట్స్ లేకుండా. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్. నేను నా ప్రాజెక్ట్ని పూర్తి చేశాను. సెకండ్ ఎగ్జాంపుల్, షీ కంప్లీటెడ్ హర్ డిగ్రీ. సో ఇది ఒక గోల్ కదా, ఆమె తన డిగ్రీని పూర్తి చేసింది, అచీవ్మెంట్ అనమాట. సో థర్డ్ ఎగ్జాంపుల్, హీ కంప్లీటెడ్ ద టాస్క్ సక్సెస్ఫుల్లీ. అతను పని విజయవంతంగా పూర్తి చేశాడు. అక్కడ పులి స్టాప్ బై మిస్టేక్ అండి, సో ఎక్స్క్యూజ్ చేయండి. సో అతను పని విజయవంతంగా పూర్తి చేశాడు. టాస్క్ అంటే పనే కదా, మనకి ఇచ్చిన పనే కదా. సో మీకు అర్థమైంది కదా. మీకు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఒక చిన్న టేబుల్ రూపంలో ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈజీ డిఫరెన్స్ టేబుల్ మీకు ఈజీగా వెంటనే గుర్తు రావడానికి. ఫినిష్డ్ అంటే ఏం నేర్చుకున్నాం, డైలీ మనం చేసే పనులు ముగిసాయా లేదా అని చెప్పడానికి, అంటే నార్మల్ లేదా ఇన్ఫార్మల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంప్లీటెడ్ అంటే పర్టికులర్గా ఇంకెలాంటి పెండింగ్ లేకుండా సక్సెస్ఫుల్గా పూర్తిగా కంప్లీట్ అయితేనే, అది కూడా ఫార్మల్ సిచ్యువేషన్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అనమాట. సో గుర్తుంది కదా. కాస్త క్లారిటీ కోసం ఒకే సిచ్యువేషన్ని మనం డిఫరెంట్ ఫినిష్డ్గా ఎలా వాడాలి, కంప్లీటెడ్ అని యూజ్ చేసి ఎలా వాడాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఫినిష్డ్ మై హోంవర్క్. ఇది డైలీ రొటీన్ కాబట్టి నేను నా హోంవర్క్ ముగించాను. ఐ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ అంటే ఫార్మల్ కదా, సో నేను నా ప్రాజెక్ట్ని పూర్తి చేశాను అనేది క్లియర్ అనమాట. ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. మీకు చిన్న టిప్ ఇస్తానండి. అంటే మీకు ఫినిష్డ్ అని గుర్తు రాగానే హోంవర్క్, ఈటింగ్, మూవీ, మనం డైలీ చేసే పనులు గుర్తొచ్చేసేయాలి. నెక్స్ట్ కంప్లీటెడ్ అనగానే ఫార్మల్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను ఏమేమి వస్తాయి అనేది. ప్రాజెక్ట్ కానీ, డిగ్రీ కానీ, టాస్క్ కానీ, అచీవ్మెంట్స్ కానీ, ఇలా ఫార్మల్వి మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి వీటిని. సో ఫైనల్గా ఏం నేర్చుకున్నాం, ఫినిష్డ్ అంటేనేమో ఎండ్ అయింది. ఏమి ఎండ్ అయినాయి, మన డైలీ టాస్క్లు అవి ఎండ్ అయినాయి. కంప్లీటెడ్ అంటేనేమో సక్సెస్ అనమాట, సక్సెస్తో పూర్తయింది అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు 0 డౌట్స్ అనే అనుకుంటున్నాను. ఈ వీడియో కరెక్ట్గా చూసిన వాళ్ళు ఇప్పుడు నేను ఇచ్చే ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్, ఈ వీడియో కరెక్ట్గా చూస్తే మీరు ఈ ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఈరోజు నేను ఇవ్వబోయే ఫస్ట్ ఛాలెంజ్, ఐ ఫిల్ ఇన్ ద బ్లాంక్ మై బిర్యానీ ఇన్ 5 minutes. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్. సెకండ్ ఛాలెంజ్, షీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ హర్ డిగ్రీ. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్టు. మీరు ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకే కదండి, నాకు కూడా చాలా యూస్ఫుల్ అయింది. దీని గురించి నేను సెర్చ్ చేసినప్పుడు చాలా తెలియని విషయాలు మీతో పాటు నేను నేర్చుకుంటున్నాను, నేను అప్స్కిల్ అవుతున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా, నచ్చితేనే లైక్ చేయడంతో పాటుగా హైప్ చేయండి. మనలాంటి ఇంకొక 5గురికి మన ఛానల్ రికమెండ్ అయ్యిద్ది. సో ఎవరికైనా యూస్ఫుల్ అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. ఈరోజే మనం వీడియో చూస్తున్నట్లయితే నచ్చింది, కంటెంట్ బాగుంది, నేను ఏదైనా అప్స్కిల్ అవుతాను అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.